అధికారంలో ఉన్న వ్యవస్థ అది ఏ పార్టీ అన్న కావచ్చు, వాళ్ళు అధికారాన్ని అందరికీ సమానంగా ఫంక్షనింగ్ సరిగ్గా చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు అధ్యక్ష. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఆర్మూర్లో జరిగిన ఘటన. ఒక వర్గం వాళ్ళు ఏదో ఒక మా శాసనసభ్యుని కామెంట్ చేశారు అసహ్యకరంగా. నేను సిఐ గారికి చెప్పాను, పోలీస్కి చెప్పాను, దయచేసి ఆ చిన్న గొడవలు పెద్దవి కానివ్వకండి. ఎందుకంటే ఎవరో ఒకరు సోషల్ మీడియా వల్ల అనవసరంగా ఆర్మూర్ అంతా కలుషితం అవుతుంది, ధర్నాలు, స్ట్రైకులు, గొడవలు ఇంకా రెచ్చిపోతారని చెప్పిన తర్వాత మా వాళ్ళందరూ కూడా కొద్దిగా బెదిరించాను, కొద్దిగా గట్టి చెప్పాను. అది చిన్న జరిగింది సంఘటన. మరి అభ్యంతరకరంగా మాట్లాడారు అధ్యక్ష. రెండోది, అదే ఒక వర్గం మా వాళ్ళు ఒక చిన్న తప్పు చేశారు అధ్యక్ష. ఒకటేసారి 10 కేసులు బుక్ చేశారు అధ్యక్ష. నేను అడిగాను పోలీస్ అధికారులని, నేను చెప్పాను కదా ఇట్లాంటి వ్యత్యాసాలు ఉండకూడదు కదా, ఎవరు తప్పు చేసినా మనం సరిదిద్దాలా, ఇట్లాంటివి ఉండకూడదు సోషల్ మీడియాలో అంటే, లేదు సార్ పైనుంచి ఒత్తిడి. అధ్యక్ష, దీనివల్లనే ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడేంత మత విద్వేషమా, కుల విద్వేషం పెరిగేది ఇదే కారణం అధ్యక్ష. నేను ఒక దగ్గర అధికారులకు ఫోన్ చేశాను అధ్యక్ష. ఒక గుడి ముంగంటే ఒక అక్రమ కట్టడం కడుతున్నదంటే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను హైదరాబాద్లో. నేను కూలగొట్టమని పర్మిషన్ ఇచ్చాను కానీ కూలగొట్టట్లేదు. మరి అప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష? ఇప్పుడు నీకు న్యాయం దొరకనప్పుడు, నీ గుడి మీద దాడి జరిగినప్పుడు, గుడి మీద కూల్చినప్పుడు, న్యాయం సరిగ్గా జరగనప్పుడు, చట్టం తన పని తను సరిగ్గా చేయనప్పుడు అమాయక ప్రజలు, సామాన్య ప్రజలు కొద్దిగా ఉద్రేకపడుతాం అధ్యక్ష. అవకాశం ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం? ఒక వర్గానికే కొమ్ము గాయడం వల్ల వచ్చిన సమస్యలు అధ్యక్ష. ఏదైనా సరే అందరూ సమానం అనుకున్నప్పుడు అందరినీ సమానంగా చూడండి వ్యవస్థతోని. రెండోది, ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా అధ్యక్ష కొద్దిగా పద్ధతిగా మాట్లాడారు అధ్యక్ష. కొంతమందిని ఎత్తుకునే మాటలు, కొంతమందిని తక్కువ చేసే మాటలు, ఇదేం పద్ధతి అధ్యక్ష? వాళ్ళు పెద్ద ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు అధ్యక్ష, ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు కొద్దిగా సమాజంలో అందరినీ కలుకపోయి, అందరినీ కలుపుకుపోయి అందరం సమానమైన భాష మాట్లాడాలి. పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో వ్యక్తులు ఈరోజు మాట్లాడే భాష సోషల్ మీడియా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? దానివల్ల ఇతర మతస్థులు ఆవేదన చెందుతున్నారు. ఎవరు లేరా మాకు? ఎందుకు ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు ఈ రకంగా ఎందుకు అంటున్నారు? మాదొక కులానికి సంబంధించిన పార్టీ, మాదొక మతానికి సంబంధించిన పార్టీ ఎందుకు అంటున్నారు? 6 సార్లు ఎమ్మెల్యేని ఒకతను మాట్లాడతాడు, కులాలని తక్కువ చూసి మాట్లాడతాడు. దీనివల్ల ఏమవుతుంది అధ్యక్ష? మీరు ఇంతసేపు మాట్లాడిన నాణానికి ఒకటే వైపు మాట్లాడారు అధ్యక్ష, కానీ దయచేసి రెండో వైపున కూడా చూడండి అధ్యక్ష. దీనివల్ల మంచి జరిగితే సంతోషం అధ్యక్ష, కానీ ఒక వర్గానికే సంతోషం జరిగితే ఎప్పుడు బాధిత వర్గం ఉంటుంది అధ్యక్ష. ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళేమో వ్యవస్థలను ప్రలోభ పెడుతున్నారు. ఈరోజు నేను ఎన్నోసార్లు పోలీస్ అధికారులకు మాట్లాడుతున్నాను, దయచేసి గొడవలు కాకుండా చూడండి. ఈ హైదరాబాద్లో రోజు 10 కంప్లైంట్ అధ్యక్ష. మాకు మేమేమంటలేం, ఏమైనా కొట్టమంటలేం, మేమేమైనా కేసులు పెట్టమంటలేం. మమ్మల్ని కొట్టద్దు అంటున్నాం, మమ్మల్ని అవమానపరచద్దు అంటున్నాం, మా ధర్మాన్ని కించపరచద్దు అంటున్నాం. ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కూడా చెప్తున్నా, దయచేసి మమ్మల్ని కూడా ప్రేమించండి. మేమేమంటలేం, మేము ఈ రాష్ట్రంలో పౌరులం, ఈ దేశంలో పౌరులం. ఒక విదేశం రెచ్చగొట్టద్దు ఉన్నతమైన స్థానాల్లో వారు. రెండోది, వ్యవస్థ కూడా అధ్యక్ష అందరం కలిసి బతుకుదాం. ఈ ప్రసంగాల వల్ల ఎక్కువ బలవుతున్నది మేము అధ్యక్ష. నా మీద ఈ 2 సంవత్సరాల నుంచి అంత ట్రోలింగ్ అయిందా, ఇంకెవరి మీద కాలేదు అధ్యక్ష. నేనేం తప్పు చేయలేదు అధ్యక్ష. నిన్న ధర్మం వైపు నిలబడ్డా. ఇతర మతస్థులను నిన్నడేమనలేదు అధ్యక్ష. నా దేవుణ్ణి ఏమన్నా బాధనే, నేనేమన్నా బాధనే. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష, ప్రభుత్వానికి కక్షపూరిత చర్యలు లేకుండా అన్ని మతాలను సమానంగా చూడండి. మళ్ళీ ఇదొక సాకు పెట్టుకొని ఏదో ఒక రకంగా ఇబ్బంది కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టే విధానాలు చూడకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మరీ ముఖ్యంగా మాలాంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా అధ్యక్ష. ధన్యవాదాలు. డిస్కషన్ ఈజ్ ఓవర్. I request the Minister for Transport to give reply on the discussion. అధ్యక్ష, దాదాపు 14 మంది సభ్యులు వాళ్ళ సుదీర్ఘ అభిప్రాయాల్ని ఈ బిల్లుకు సంబంధించి కొంతమంది సానుకూలంగా, కొంతమంది వివిధ రకాలుగా చెప్పే సందర్భంలో ఈ ప్రభుత్వం ఏదో వాక్ స్వతంత్రాన్ని అణిచివేస్తూ ఉంది. ఆర్టికల్ 19(1) ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను మొత్తం అణిచివేసే ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ ఆర్టికల్ 19(1)(a) కూడా
రీజనబుల్ అండ్ రిస్ట్రిక్షన్ అనేటువంటి పదాలు కూడా దాంతో అట్రాక్ట్ అయ్యాయి అధ్యక్ష. ఈరోజు మేము కొత్తగా దీనికి సంబంధించినటువంటి ఏదో నియంత్రించాలి, ఇంకొక గౌరవ సభ్యుడు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించి తీవ్రత్ర అనే మాట మాట్లాడుతున్నారు. అధికారం అనేటువంటి ఎవరికి శాశ్వతం కాదనే అంశం అందరికీ తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో కొంత విలువలతో కూడినటువంటి అంశం రావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప దీనికి సంబంధించి ఇంకొకటి కాదు అధ్యక్ష. ఇప్పటికే మీకు తెలుసు, సెక్షన్ 4 ప్రకారంగా మెజిస్ట్రేట్ అంటే మండల రెవెన్యూ అధికారి కావచ్చు, రెవెన్యూ డివిజన్ అధికారి కావచ్చు, లేకపోతే న్యాయస్థానాలకు సంబంధించిన అధికారులంతా న్యాయ పరిరక్షణకు సంబంధించిన అధికారులు. మనకు తెలియదు కాదు, బైండ్ ఓవర్ సిస్టమ్ కూడా ఉంది. దాన్ని వినియోగించే తీరులో పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఆధారం లేనిది కూడా ఏదో దాని మీద శిక్ష చేయొచ్చు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మొదటిసారి చేసినటువంటి వాళ్ళకు పెద్ద కఠినమైన శిక్ష కాదు ఇది. మొదటి వారు చేసినటువంటి వాళ్ళకు పరివర్తన రావడానికి సంబంధించిన విధంగా చర్యలు తీసుకునేటువంటి కంటిన్యూగా, ఇంతకుముందే ఒక గౌరవ సభ్యుడు చెప్పినట్టుగా కంటిన్యూస్లీ హ్యాబిచువల్లీ అటువంటి విధానమే కొనసాగించుతున్నటువంటి ఒక విధానం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 19లో కూడా ప్రతి పౌరుడు తన అమూల్యంగా భావించే సమానత్వము భంగం కలిగినప్పుడే, గౌరవంకు భంగం కలిగినప్పుడు మాత్రమే మతము, కులము, జాతి, భాష, లింగభేదము, శత్రుత్వాన్ని, అసమ్మతిని లేపినప్పుడు మాత్రమే ఈ యొక్క హక్కును వినియోగించుకొని చట్టం లోపల ఉండేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అనేటువంటి మాట కొరకు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి అదే ఆర్టికల్ 19లో భాగంగానే కొత్తగా వచ్చినటువంటి మరి భారతీయ న్యాయ సంహిత 2023 కానీ, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లో కూడా మరి సెక్షన్ 196 బిఎన్ఎస్, సెక్షన్ 299 బిఎన్ఎస్, సెక్షన్ 353 బిఎన్ఎస్ ద్వారా కూడా మరి ఈరోజు లా కమిషన్ కూడా దీనికి సంబంధించిన ఒక 50 పేజీల నివేదికలో ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించి, చట్టానికి సంబంధించి అన్నీ కూడా పేర్కోవడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇందులో మానవ హక్కులను హరించడం, మా గౌరవ ప్రతిపక్ష సభ్యుడైతే మానవ హక్కులను హరించే విధంగా గొంతు నిలబడం అనేటువంటి మాట చేస్తూ ఇది ఒక పెద్ద ప్రమాదకరం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. కక్ష సాధింపు అసలు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పొరపాటుగా అర్థమైనటువంటి గౌరవ సభ్యులకు ఇది ఎవరికి కూడా ప్రత్యేకించి తీసుకున్నటువంటి కాదు, అందరికీ వర్తిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారం అనేటువంటిది ఎవరికి ఒకరికి వ్యక్తిగతంగా ఉండేటువంటిది కాదు. ఇలా ప్రత్యర్థులు ఎవరు కూడా శాశ్వత ప్రత్యర్థులు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి మేరకే ఈరోజు రాజ్యాంగంలో ఇంతకుముందు గౌరవ మహిళా సభ్యులు కూడా మనం మాట్లాడిన చూసినారు. గౌరవ సభ్యుల యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగేటువంటి ప్రచారంలో సమాజంలో ఏ విధంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు మరి కొంతమంది దేవుని రామున్నో జేసస్ను తిట్టినప్పుడు ఎట్లుంటుంది అనేటువంటి మాట చెప్తారు. ఈ విధమైనటువంటి మనం మాట్లాడుతున్నటువంటి అంశం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక సభ్యుడు మాట్లాడుతూ కర్ణాటకలో జరుగుతోంది కాబట్టి ఎస్ మంచి ఎక్కడన్నా ఉంటే తప్పకుండా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం తీసుకొచ్చేటువంటి ఈ చట్టం ద్వారా ఈ యొక్క తెలంగాణ హేట్ స్పీచ్ అనేటువంటి హేట్ క్రైమ్స్ అనేటువంటి ప్రివెన్షన్ బిల్లు 2026 అనేది తెలంగాణలో పౌర హక్కులకు భంగం కలగకుండా ప్రజా స్వేచ్ఛకు సంబంధించి మేము ప్రజాపాలన ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి ఏదో ఆలోచనతోటి ఉద్దేశపూర్వకంగా వారికి అన్యాయం చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించినటువంటి మరి కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతో లేదనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరి గౌరవ సభ్యులు నాగేంద్ర గారు ఒక మాట చెప్పినారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ విధంగా దాన్ని మనం అడాప్షన్ తీసుకోగలుగుతాం ప్రభుత్వం అనే మాట చెప్పినారు. తప్పకుండా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే ఇంకొక గౌరవ సభ్యుడు స్టేషన్ బెయిల్ గురించి చెప్పినారు. ఈరోజు స్టేషన్ బెయిల్కి సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చట్టం ఇది. మనం ముందుగా 41 సెక్షన్ కింద నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు 7 సంవత్సరాల కంటే ఆ నిర్దేశించిన రాజ్యాంగ మరి ఈ మధ్య పేర్కొన్న న్యాయపరమైనటువంటి మార్పుల్లో 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి దాని లోపల స్టేషన్ బెయిల్ ఇవ్వాలనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం కాబట్టి మరి ఆ అంశాన్ని దయచేసి ఆలోచన చేయాలి. ఎవరు కూడా మనకు కొంత దీంతో నిజంగా కొంత ఇబ్బంది అవుతుండొచ్చు, చాలా మంది రెచ్చిపోతుండొచ్చు. దానికి సంబంధించినటువంటి 420 కేసు రిజిస్టర్ అయితే కూడా అది అండర్ 7 years శిక్షనే కాబట్టి మనం ఏం పెద్ద నేరం దాన్ని చేయలేకపోతుండొచ్చు. కానీ ఇది సుప్రీంకోర్టు మేరకు
కేంద్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది, ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు అనేటువంటి మాట